జైలు నుంచి వచ్చిన మను వేషతో ఎందుకు సంబంధం పెట్టుకున్నాడు? ప్రియా లైఫ్ ఎందుకు అంత దారుణంగా మారింది? హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ టాకీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్. ఇదివరకే సప్త సాగరాలు దాటి సైడ్ ఏ ఎక్స్ప్లెనేషన్ చూసాము. మను ప్రియా ప్రాణంగా ప్రేమించుకుంటారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ ఉంటారు. డబ్బుల కోసం చెయ్యని నేరం అంటే హిట్ అండ్ రన్ కేసును తన మీద వేసుకుని మను జైలుకు వెళతాడు. ఇక గుండెపోటుతో మను బాస్ చనిపోవడంతో మను జైల్లోనే ఉండిపోతాడు. ప్రియా వాళ్ళ అమ్మ మనును మర్చిపోయే అని బలవంతంగా మరొకరితో పెళ్లికి ఒప్పిస్తుంది. తర్వాత ఏం జరిగిందో సైడ్ బి లో తెలుసుకుందాం పదండి. సప్తసాగరాలు దాటి సైడ్ బి 2021 టైటిల్ పడుతుంది. మను జైలు నుంచి బయటకు వచ్చి ప్రకాష్ ను కలుస్తాడు. ప్రకాష్ ఒక చిన్న ఇంట్లోకి తీసుకువెళ్లి కొన్నాళ్లు ఇక్కడే అడ్జస్ట్ అవ్వమని చెప్తాడు. తనకు ప్రియా మాట్లాడి రికార్డ్ చేసిన క్యాసెట్ టేప్ రికార్డ్ ఇస్తాడు. ప్రియా మాటలు వింటూ తన రోజు జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మను. తర్వాత తను జైల్లో నేర్చుకున్న పనిలోనే నూలు తయారు చేసే ఫ్యాబ్రిక్ సెషన్ లో పని మొదలు పెడతారు. రాత్రిళ్ళు క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తనకు ప్రియా గుర్తుకు వస్తుంది. ఇదే రొటీన్ అవుతుంది. తన మాటలను క్యాసెట్ లో వింటూ వర్క్స్ చేసుకుంటూ ఉంటాడు. తను ఒక రోజు వేశ్యను కలుస్తాడు. తనతో ప్రేమగా మాట్లాడతాడు. తన పేరు సురభి. సురభి కూడా మనుతో ప్రేమగానే ఉంటుంది. తన గతం గురించి అడుగుతుంది. మొహంపై ఘాట్ల గురించి అడుగుతుంది. డబ్బులు ఇస్తే కొన్ని తీసుకుని తన జేబులో కొన్ని డబ్బులు పెడుతుంది. వాటిని తనకే ఇచ్చి పాట పాడమంటాడు. తనకు బాధ అనిపించిన ప్రతిసారి ప్రియా మాటలు వింటాడు మను. ప్రియా గుర్తుకు వస్తుంది. తనకు ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేస్తే ఏమీ మాట్లాడదు. ఇక బాధపడతాడు. ఇది కాదు జీవితం అని తాను కలలు కన్న సముద్రం దగ్గరకు వెళ్లాలనుకుంటాడు. కానీ ఒక్కసారి ప్రియను చూసి వెళ్లాలని ఉందని ప్రకాష్ తో చెప్తే ప్రకాష్ వద్దంటాడు. తనకు భర్త పిల్లలు ఉంటారు. తనను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో బస్ స్టాప్ దగ్గర సురభిని చూస్తాడు. సినిమాకు వెళదామా అంటే నేను గర్ల్ ఫ్రెండ్ ని కాదు అని అంటూ ఉండగా డబ్బులు ఇస్తా అని అంటాడు. ఇద్దరు కలిసి సినిమా చూస్తారు. నీకు సముద్రం అంటే ఇష్టమా అని అంటే లేదు అంటుంది సురభి. తర్వాత ఇద్దరు బస్సులు వెళుతుంటే తను వేరే కస్టమర్ దగ్గరకు వెళ్లాలని, ఈ పని ఎవరు ఇష్టపడి చేయరు అంటుంది. ప్రియా లొకేషన్ కనిపెట్టడానికి హెల్ప్ చేయమంటాడు మను. తర్వాత సీన్ లో ప్రియాకు ఫోన్ చేస్తుంది సురభి. కట్ చేస్తే మను ప్రియా పనిచేసే చోటుకు వెళతాడు. దూరం నుంచి తనను ఫాలో అవుతూ ఉంటాడు. తన కొడుకును చూస్తాడు. గ్రౌండ్ లో తన కొడుకును దిగపెట్టి వెళుతుంది ప్రియా. తనతో మను మాట్లాడతాడు. ప్రియా సరుకులు తీసుకుని కష్టపడుతూ ఉండడం చూసి మను బాధపడుతూ ఉంటాడు. ప్రియా ఇంటిని ఒక రైల్వే బోగిలో నుంచి చూస్తూ ఉంటాడు. తన సంతోషంగా లేదని అర్థం చేసుకుంటాడు. తన భర్త గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఇదే విషయాన్ని ప్రకాష్ తో చెప్తే ఇది కరెక్ట్ కాదు మను, తనను వదిలే నీ లైఫ్ చూసుకో అని చెప్తాడు. కానీ మను తన భర్త దీపక్ ను ఫాలో అవుతాడు. దీపక్ పొద్దున్నే వైన్స్ కు వెళ్లి తాగుతాడు. తర్వాత సురభిని కలిసి ప్రియ ఆనందంగా లేదని చెప్తాడు. తర్వాత లవ్ గురించి పెద్దగా ఆలోచించకు అని అంటుంది సురభి. నువ్వు కూడా పెళ్లి చేసుకో అంటుంది. నల్ల పూసల గొలుసు ఇచ్చి పెళ్లి చేసుకుందామని అంటాడు. సురభి నవ్వుతుంది. పర్సులో డబ్బులు ఉన్నాయి తీసుకో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ప్రకాష్ ను దీపక్ హోటల్ కు తీసుకువెళతాడు. అక్కడ చేపల కూర గురించి ప్రకాష్ తో గొడవ పడుతుంటే ఇది ప్రియా భర్త హోటల్ అని చెప్తాడు. వాళ్ళ గురించి ఆలోచించకు అని ఎంత చెప్పినా వినదు కదా అని ప్రకాష్ వెళతాడు. కీస్ మర్చిపోయినా అని ప్రియా ఇంటి తాళం తీసుకుంటాడు. తర్వాత ప్రియా ఇంటి తాళం గురించి భర్తతో గొడవ పడుతూ ఉంటే మను ప్రియా ఇంటికి వెళతాడు. ఇల్లును చూసి బాధపడతాడు. ఇలాంటి ఇంట్లో ఎలా ఉంటున్నావు ప్రియా అంటూ ఉంటాడు. ఇక అన్ని వస్తువులను చూస్తాడు. ట్యాప్ లీక్ అవుతుంటే ఇక దాన్ని సరిచేస్తాడు. తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ను కలగంటాడు. అదే సమయంలో ప్రియా తన కొడుకును పునీత్ తో ఇంటికి వస్తుంది. అదే సమయంలో మను బయటకు రావడం చూసి ఒక అతను తరుముకుంటూ వెళతాడు. ఎవర్రా నువ్వు అని అతను మనును గుర్తుపడతాడు. అతను ప్రియా తమ్ముడు వినోద్. ఇద్దరు మాట్లాడుకుంటారు. ప్రియా దీపక్ ఇద్దరు బాగున్నారు అని వాళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు అన్నట్లు వినోద్ చెప్తాడు. వాళ్ళ బావ హోటల్ బిజినెస్ చాలా బాగా నడిచేదని, కోవిడ్ వల్ల తను నష్టపోయినట్లు దీపక్ చెప్తూ ఉంటాడు. ఇక వినోద్ తో మాట్లాడిన తర్వాత మను దీపక్ ను కలుస్తాడు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని వినోద్ అంటాడు. అయితే తాను పాట మానేసిందని చెప్తాడు. ఇక తర్వాత దీపక్ తో మను మందు కొడుతూ ఉంటాడు. ఇంకోసారి అక్కడికి రావద్దు అని వినోద్ అంటాడు. అదే సమయంలో ప్రకాష్ కు పరిచయం చేస్తాడు. నువ్వు మారవు అని ప్రకాష్ కోపడతాడు. ఇక తర్వాత దీపక్ ను ఒక గోతిలో తోసేస్తాడు.
కొంత దూరం వెళ్లిన తర్వాత తాను చేసింది కరెక్ట్ కాదని దీపక్ ను తీసుకుని ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అక్కడికి ప్రియా వస్తుంది. వెళ్లిపోదాం పదా అంటే ఎందుకు వెళ్లడం లేదు, తన భర్త కోసం ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో చూడు అని ప్రకాష్ అంటాడు. మీ ఇద్దరి కథ ముగిసిపోయింది, వదిలేయని ప్రకాష్ అంటాడు. లేదు, తాను నాకు ఇంకా గుర్తుకు వస్తుంది. తను సింగర్ కావాలని కలగన్నది, నా వల్లే పాడడం మానేసింది అని మను ఎమోషనల్ అవుతాడు. ఇక తర్వాత ప్రియా మను ఇద్దరు కలుసుకున్నప్పుడు సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ప్రియాను ఫాలో అవుతూ వెనకాల వెడుతుంటే ప్రియా సడన్ గా వెనక్కి వచ్చి చూస్తుంది. కట్ చేస్తే ఇద్దరు కలిసి ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చేతులు కలుపుకునే లోపే టీ అని బ్యారర్ వస్తాడు. వైఫ్ పిల్లల గురించి మనును ప్రియ అడుగుతుంది. భార్య పేరు సురభి అని చెప్తాడు. తన భర్త పేరు దీపక్, కొడుకు పేరు పునీత్ అని చెప్తుంది. తర్వాత ఇద్దరు ఎమోషనల్ అవుతారు. తను వెళతా అని మను చేతులు పట్టుకుని మనం ఇక కలవద్దు అని చెప్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనుకు ఏదో సంకళ్ళు వేసి బంధించినట్లు అనిపిస్తుంది. తర్వాత క్యాసెట్ వింటూ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో చీకట్లో ఉన్న ప్రియ జీవితంలోకి వెలుగులు నింపేలా ఇంటికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు కట్ చేస్తాడు. ఇంట్లోకి వెలుతురు రావడం చూసి ప్రియ సంతోషపడుతుంది. నెక్స్ట్ సీన్ లో పునీత్ తో ఉప్మా తింటూ ఉంటే మను మాట్లాడతాడు. తనకు పెట్టవా అని అడిగి మను తింటాడు. ఇక మరో సీన్ లో సురభిని పిలిచి డబ్బులు ఇస్తాడు. తాను సంతోషపడుతుంది. ప్రియ బ్లూ కలర్ దారాన్ని చూసి తన బైక్ ను బాగు చేయాలనుకుంటుంది. తనకు పాటపై ఇష్టం పెరగాలని మ్యూజిక్ బాక్స్ పెడతాడు మను. వినోద్ కు చెప్పి హెడ్ ఫోన్స్ గిఫ్ట్ ఇస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మను బార్ లో దీపక్ తో మాట్లాడుతూ ఉండగా ఒకరు వస్తారు. అతన్ని చూసి దీపక్ భయపడడం మను చూస్తాడు. మరో సీన్ లో పునీత్ ను ప్రియా కొట్టడం మను చూస్తాడు. ఎందుకు అని అడిగితే మా నాన్న డబ్బులు తీసుకువెళ్లాడు, నాకు సైకిల్ కొనివ్వు అని కొట్టింది అని చెప్తాడు. నేను కొనిపించినా అంటే వద్దు అని పుతిన్ అంటాడు. ఇక దాంతో అతని ఎగ్జిబిషన్ పాసులు ఇచ్చి అక్కడికి వెళ్లమని చెప్తాడు. ఇదే విషయాన్ని తన తల్లితో చెప్తాడు పుతిన్. ఇక కట్ చేస్తే మను సురభితో కలిసి ఎగ్జిబిషన్ కు వెడతాడు. అక్కడ ప్రియా తన కొడుకుతో సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో దీపక్ కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడు. ఆ నెంబర్ ఒక మసాజ్ పార్లర్ నెంబర్ అని మను తెలుసుకుంటాడు. తర్వాత సురభి మనుకు ఒక టీ షర్ట్ గిఫ్ట్ ఇస్తుంది. తర్వాత దీపక్ ఎలాంటి వాడో తెలుసుకోమని మను చెప్తాడు. దాంతో సురభి హోటల్ కు వెళ్లి తనతో తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ దీపక్ సైలెంట్ గా ఉంటాడు. ఇదే విషయాన్ని మనుకు ఫోన్ చేసి చెప్తుంది. తర్వాత సురభి ఎమోషనల్ అవుతుంది. మను అలా చేసినందుకు ఫీల్ అవుతుంది. మను ఎంత ఫోన్ ట్రై చేసినా సురభి ఫోన్ లిఫ్ట్ చేయదు. అదే సమయంలో డబ్బుల కోసం కొందరు వచ్చి గొడవ చేస్తారు ప్రియా ఇంటి దగ్గర. ఈ విషయం మనుకు తెలిసి కోపం వస్తుంది. ఇంటర్మిషన్ అవుతుంది. తర్వాత సీన్ లో దీపక్ దే తప్పు అనుకుని అతనికి విషం పోస్తాడు. కానీ దీపక్ తన భార్యపై చూపించే ప్రేమను, తన నిజాయితీని చూసి గ్లాస్ మారుస్తాడు. తనకు అప్పు ఉందని చెప్తాడు. తర్వాత ఆ మందును కింద పోస్తాడు. బాధపడతాడు. తర్వాత ప్రియా లైఫ్ ఎలాగైనా సెట్ చేయాలని అనుకుంటాడు. దానికోసం వాళ్ళ పాత ఓనర్ దగ్గరకు వెళ్లే కంపెనీలో రానివ్వరు. మరో సీన్ లో ప్రభు వచ్చి మను అనే వ్యక్తి వాళ్లకు తెలియదు అని లోపలికి ఎలో చెయ్యకండి అని చెప్తాడు. తర్వాత ఓనర్ కారు ఎదురుగా నిలబడతాడు మను. అతను ఒక కాస్ట్లీ వాచ్ ఇచ్చి పంపించేస్తాడు. అదే విషయాన్ని ప్రకాష్ కు చెప్తాడు మను. తర్వాత సీన్ లో దాన్ని మార్చి డబ్బులు చేసుకునే క్రమంలో సోము కనిపిస్తాడు. మనును మాట్లాడతా అంటే ప్రకాష్ అతన్ని తీసుకువెళతాడు. సోము చెవులు వినకపోవడానికి కారణం మను అని సోముకు గుర్తుకు వస్తుంది. కోపం పెంచుకుంటాడు. తర్వాత ప్రకాష్ డబ్బులు తీసుకుని ప్రియా ఇల్లును చూసే రైల్వే బోగికి వెళతాడు. ఇక తర్వాత ఆ డబ్బులను ఇవ్వాలని ప్రకాష్ ను అడుగుతాడు. తర్వాత వినోద్ తో విషయం చెప్పి డబ్బులు ఇవ్వాలని కన్విన్స్ చేస్తాడు. వినోద్ వెళ్లి వాళ్ళ బావతో ఒప్పిస్తాడు. మంగళూరుకు వెళ్లాలని చెప్తాడు. ప్రియా నవ్వుతుంది. తర్వాత 8 లక్షల బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చి మిగతా డబ్బులు 2 నెలల్లో ఇస్తాను అని ప్రకాష్ చెప్పి దీపక్ తో సైన్ చేయిస్తాడు. ఇక తర్వాత ప్రియా ఆనందంగా ఉండడం మను చూసి సంతోషపడతాడు. నెక్స్ట్ సీన్ లో పునీత్ కోసం సైకిల్ కొంటాడు. తర్వాత సురభికి ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేయదు. తర్వాత సురభి వచ్చి మను పక్కన కూర్చుంటుంది. సారీ చెప్తాడు. సురభి చేయి పట్టుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో ప్రియా సరుకులు తీసుకుని వస్తూ ఉంటే కుక్క అడ్డం వస్తుంది. దాన్ని చూసి ప్రియా భయపడుతుంది. అది మను చూస్తాడు. మరో సీన్ లో సోము మను నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తాడు. మనును రెచ్చగొట్టాలని చూస్తాడు. కానీ మనునే సోమును రెచ్చగొడతాడు. నెక్స్ట్ కుక్కకు మత్తు కలుపుతాడు మను.
నెక్స్ట్ ప్రియా వచ్చే సమయానికి కుక్క ఉండదు. నెక్స్ట్ సీన్ లో సోము మనుషులు మనును ఫాలో అవుతూ ఉంటారు. అది మను గమనించి వాళ్ళ దగ్గరకు వచ్చి సిగరెట్ ముట్టించుకొని వెళతాడు. ఇక తర్వాత సోము వాళ్లను తిడతాడు. మను కనిపించినా ఏం పీకలేకపోయారు అని తిడతాడు. ఇక తర్వాత ప్రియాను చూసే రైలు బోగి దగ్గరకు సోము మనిషి ఖాళీ కూడా ఉంటాడు. ప్రియా కత్తిలా ఉంది కదా అని అక్కడి నుంచి తప్పించుకొని వెళతాడు. అదే విషయాన్ని సోముకు చెప్పేలోగా అక్కడ మను వస్తాడు. కట్ చేస్తే ఖాళీ బ్రిడ్జ్ కి ఉరివేసుకుంటాడు. అక్కడికి సోము వచ్చి చూస్తాడు, డాన్స్ చేస్తాడు. ఇక మరో సీన్ లో ప్రియాను ఇల్లు ఖాళీ చేయాలని వాళ్ళ ఓనర్ కు డబ్బులు ఇస్తాడు మను. కట్ చేస్తే మను ఒక ఇల్లును చూస్తాడు. అక్కడే ప్రియా వస్తుంది. పైన సంగీతం వినిపిస్తుంది. తనలో పాడాలి అనే కోరిక పుడుతుందని మను ఆ ఇంటినే ఓకే చేస్తాడు. తర్వాత సోము మనును వెంటాడుతూ ఉంటాడు. ఇక మను సురభితో ఉన్నప్పుడు సోము ఫోన్ చేసి ఖాళీ పెద్ద కర్మకు రా అని చెప్తాడు. కట్ చేస్తే మను వెళ్తాడు. అక్కడే సోమును రెచ్చగొట్టినట్లు మాట్లాడతాడు. సురభిని మను గర్ల్ ఫ్రెండ్ అనుకుని సోము సురభిని ఇబ్బంది పెట్టడానికి తన దగ్గరకు వెళతాడు. అంతలో అక్కడికి మను వచ్చి సురభిని కాపాడతాడు. సోము గన్ తీసుకుని డబ్బులు విసిరేసి వెళ్లిపోతాడు. మను సురభిని హక్ చేసుకుంటాడు. సోము గురించి చెబుతుంటే నేను అడగలేదు అని సురభి అంటుంది. సురభిని తీసుకుని మను ఒక కొత్త ఇంటికి వస్తాడు. అక్కడ క్యాసెట్ తీసి దాచిపెడతాడు. అదే సమయంలో హోటల్ పనులు మొదలు పెట్టమని డబ్బులు అయిపోయాయని వినోద్ ఫోన్ చేసి చెప్తాడు. ఇక దాంతో ప్రీతును కలవడానికి మను వస్తాడు. అక్కడ ప్రీతు కారులోకి కుక్కను పంపిస్తాడు. అది ప్రీతును గట్టిగా కరుస్తుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అక్కడికి మను వచ్చి వాళ్ళ మేడంతో మాట్లాడతాడు. మను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి డబ్బులు కావాలని ఇంకో పని చేయమని చెప్తాడు. కట్ చేస్తే సోము జైలుకు వెళతాడు. ప్రభును ఒక చోట బందీ చేస్తాడు. ప్రియా ఫ్యామిలీని సెట్ చేస్తాడు. ఇక తర్వాత సురభితో మను సంతోషంగా ఉంటాడు. మ్యూజిక్ ఆడిషన్ ను తన కొడుకుతో ఇంటికి పంపిస్తాడు. నెక్స్ట్ దీపక్ హోటల్ ఓపెన్ చేస్తాడు. వినోద్ గుమ్మడికాయ కొట్టి ఓపెన్ చేస్తాడు. అందరూ సంతోషంగా ఉంటారు. ప్రియా సంతోషంగా ఉందని చెప్తూ ఉండగా సురభి వచ్చి టీ కావాలా అని అడుగుతుంది. ఇక తర్వాత ప్రభును వదిలేయమని ప్రకాష్ చెప్తాడు. తర్వాత స్వీట్స్ ఇచ్చి హోటల్ ను ఓపెన్ అయిందని చెప్తాడు. ప్రభు ఏడుస్తాడు. నా తప్పు నాకు తెలిసి వచ్చిందని ఏడుస్తాడు. నన్ను వదిలేయమని బ్రతిమలాడతాడు. ఇక ప్రియా పాడడం స్టార్ట్ చేస్తే వదిలేస్తా అని మను అంటాడు. ప్రియా బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటే మను అక్కడ అందులతో పాటలు ప్రోగ్రాం అరేంజ్ చేస్తాడు. అది చూసి ప్రియాలో పాడాలన్న కోరిక పుడుతుంది. అది మను చూస్తాడు. తర్వాత సురభికి మెడికల్ సీట్ అడ్మిషన్ తీసుకుని వస్తాడు. అదే సమయంలో దీపక్ ఫోన్ చేస్తాడు. సురభికి చెప్పి మను బయటకు వెళతాడు. మను వెళ్లేటప్పుడు పైన పెట్టెను సురభి చూస్తుంది. అదే సమయంలో మను దీపక్ దగ్గరకు వెళతాడు. అక్కడ ప్రకాష్ ఉంటాడు. ఇతను అబద్ధం చెప్పి నాకు డబ్బులు ఇచ్చాడు అని, ఏ ఉద్దేశంతో నాకు హెల్ప్ చేశాడు అని దీపక్ అంటాడు. తనను ఒక ప్లేస్ కు తీసుకువెళ్తే తానే చెప్తాడు అని ప్రభు ఉన్న ప్లేస్ కు తీసుకువెళతాడు మను. ఆ ప్లేస్ చూసి దీపక్ భయపడతాడు. మను నిజం చెప్తాడు. ప్రియకు తనకు ఉన్న రిలేషన్ గురించి చెప్తాడు. దీపక్ అయిష్టంతో ఓకే అంటాడు. మరో సీన్ లో మను ఇంటికి రాగానే ప్రియ క్యాసెట్ లో అన్ని తగలబెడుతుంది. మనును తిడుతుంది సురభి. తనను తిట్టి బట్టలు బయట విసిరేసి సురభిని బయటకు వెళ్లిపో అంటాడు. మరో సీన్ లో ప్రియ మ్యూజిక్ వింటూ ఉంటే దీపక్ వింటాడు. తర్వాత ప్రియ చీరలు చూపిస్తూ ఉంటే సురభికి ఏం నచ్చలేదని వెడుతుంది. సోము జైలు నుంచి బయటకు వస్తాడు. మేకను నరికి బిర్యానీ చేసి తింటారు. మను దగ్గర ఉన్న అమ్మాయిని తీసుకురాని విలన్ను పంపిస్తాడు. అదే సమయంలో సురభి మను గురించి ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటూ సోముకు దొరికిపోతుంది. తర్వాత ప్రియాను పాడమని ఆడిషన్స్ కు వెళ్లమని దీపక్ చెప్తాడు. ప్రియా ఆడిషన్స్ కు వెళుతుంది. ప్రియా పాడితే నువ్వేం చేస్తావు అని ప్రభు అంటాడు. నేను సముద్రం దగ్గరకు వెళతా, నిన్ను వదిలేస్తా అని అంటాడు. అదే సమయంలో సోము ఫోన్ చేస్తాడు. తర్వాత ప్రకాష్ కు ఫోన్ చేస్తాడు మను. ప్రియా ఆడిషన్స్ జరిగే చోటుకు వెళ్లి తనను చూసి సోము దగ్గరకు వెళతాడు. అక్కడ అందరితో ఫైట్ చేస్తాడు. సురభి ఎక్కడా అని అందరినీ కొడతాడు. సోము తన బాయ్స్ ను పిలిపిస్తూ ఉంటాడు. చాలా మంది వస్తూనే ఉంటారు. మను కత్తులతో అందరినీ పొడుస్తూ ఉంటాడు. మనును కూడా కత్తితో పొడుస్తారు. సోము భయపడతాడు. మను అందరినీ నరుక్కుంటూ సురభి కోసం వస్తాడు. మరోవైపు ప్రియా పాడడానికి రెడీ అవుతుంది. ఇక మరోవైపు మను ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్రియా పాడడానికి స్టేజ్ ఎక్కుతుంది. మను ఫైట్ చేస్తూ సురభి ఉన్న గదికి వెళతాడు. ప్రియా పాట స్టార్ట్ చేసి పాడలేక ఏడుస్తుంది. సోము గన్తో మనును కాలుస్తాడు. సురభి దగ్గరకు వచ్చి ఏదో అంటూ ఉంటే మను సోమును కత్తితో పొడిచి చంపేస్తాడు. ప్రియ ఇంటికి వచ్చి డోర్ వేసుకుంటుంది. ప్రకాష్ కు మను లెటర్ పంపిస్తాడు. అకౌంట్ లో డబ్బులను ఏం చేయాలో తెలుసుగా అని మను రాస్తాడు.
ఇక సురభి వచ్చి డాక్టర్ ని తీసుకొస్తా అని వెళుతుంది. మనుకు ప్రియ పాడినట్లు గుర్తుకు వస్తుంది. మను లేచి నడుచుకుంటూ అలా సముద్రంలోకి వెళ్లి అక్కడే ప్రియను కలిసి సముద్రంలో కలిసిపోతాడు. మను చనిపోతాడు. దీపక్ హోటల్ బాగానే నడుస్తుంది. ప్రకాష్ క్యాబ్ కొనుక్కొని సెటిల్ అవుతాడు. సురభి మెడికల్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుంది. ఇది సప్తసాగరాలు దాటి సైడ్ బి. సో మా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ సినిమా ఎక్స్ప్లెనేషన్ కావాలో మాకు కమెంట్ త్రూ తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.